సభలో జరిగిన ప్రమాదంలో అభిమాని చనిపోవడం చాలా బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ అభిమాని కుటుంబాన్ని ఆర్థికంగా తాను ఆదుకుంటారని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే బహిరంగ సభలు పెట్టడం లేదన్న పవన్ కళ్యాణ్ ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. గాంధీ గారి గురించి చాలా సంవత్సరాలు తెలుసు నాకు, కానీ అవకాశం రాలేదు. అంటే ఒక మనిషి ట్రాజడీని బిడ్డలను పోగొట్టుకొని బాగా జీవిత భాగస్వామిని పోగొట్టుకొని కుంగిపోకుండా కృషించిపోకుండా ఆ బాధని ఆ దుఃఖాన్ని సమాజానికి ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతే ప్రపంచాన్ని తన కుటుంబ సభ్యులుగా అనుకుని ఆయన సంకురాత్రి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్ని సేవలు చేశారని చూస్తుంటే మనసు చాలా కలిసి వేసింది నాకు. అంటే ఇంత త్యాగం చేయొచ్చా? ఒక పర్సనల్ గా జీవిత భాగస్వామి బిడ్డల్ని పోగొట్టుకొని కూడా దాన్ని సమాజానికి ఉపయోగపడేలా వ్యక్తులు ఉన్నారు అంటే అది మనకి డాక్టర్ చంద్రశేఖర్ గారిలో కనిపిస్తుంది. అంటే వారికి అంటే చిన్నపిల్లలు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు చదువుకోలేదు సార్. కొంతమంది పిల్లలు పనిచేస్తూ సరిగ్గా చదువు లేకపోతే ఆయన చాలా చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళకి సాయంత్రం పూట పడే వాళ్ళకి గుణిందాల దగ్గరికి అక్షరాలు నేర్పిస్తూ, అలాగే చాలా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఆయన మొత్తం ఆయన జీవితాన్ని ఒక కెనడాలో చాలా ఒక అద్భుతమైన జీవితాన్ని వదులుకొని ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రజలకి సేవ చేయటం ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంటే మనకి ఇలాంటి చంద్రశేఖర్ గారు లాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం ఇంకా చాలా సమగ్రతతో ఉంది, చాలా బలంగా ఉంది. ఇలాంటి వ్యక్తులే మనకి సమాజంలో లేకపోయిన ఉంటే ఈ పాటికి భారతదేశం ఇప్పుడు ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితిలో ఉండేది. నిజమైన హీరోలు డాక్టర్ చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు అనిపిస్తారు. అంతేగాని మాటలు చెప్పేవాళ్ళు కాకుండా నిజంగా చేతుల్లో చెప్పేవాళ్ళు నాకు. అందుకనే వారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేశాను వారు.